హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎడ్యూ యాంప్లిఫైయర్. నేను మీ పూర్ణముగ్గుల. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రూల్స్ టు డ్రా ద రే డయాగ్రామ్స్ అండ్ రూల్స్ టు డ్రా రే diagrams. We can draw rules in concave mirror as well as convex mirror. In this topic, we are going to learn about concave mirror only. Concave mirror. Rules to draw the ray diagrams in concave mirror. కాన్కేవ్ మిర్రర్ లో రే డయాగ్రామ్స్ రూల్స్ ఎలా ఉంటాయి అన్నది నేర్చుకోబోతున్నాం. దేర్ ఆర్ 4 రూల్స్, 4 రూల్స్ ఉన్నాయి. అవి ఫస్ట్ వన్, ద లైట్ రే విచ్ ఈస్ పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ ఈస్ passes through the focus. If the light ray is passes parallel to principal axis, parallel to the principal axis, after reflection, light passes through the focus. See, just assume it's a concave mirror. This middle part is center of curvature. Here, focus point, it is a pole. The line joining pole focus center of curvature is principal axis. PA or PX also we can use to represent it. The light ray which is coming parallel to the principal axis. It is an incident light ray. It is coming from the source. Source నుండి వచ్చే లైట్ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వస్తే, ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ వస్తే ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రిఫ్లెక్ట్ అయిన రే వచ్చేసి ఫోకస్ నుండి వెళ్ళిపోద్ది. ఇన్సిడెంట్ లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ వస్తే ఫోకస్ నుండి బయటకు వెళ్ళిపోద్ది. ఇన్సిడెంట్ లైట్ రే ఏమో ప్యారలల్ గా వస్తుంది, రిఫ్లెక్టివ్ లైట్ రే ఫోకస్ నుండి వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ ఆర్. ఇది రే రూల్ 1. నెక్స్ట్ సెకండ్ రే రూల్. ఇఫ్ ద లైట్ రే ఇస్ passes through the focus after reflection, it becomes parallel to the principal axis. If the incident light ray passes through the focus after reflection, passes parallel to the principal axis. Parallel to the principal axis. Principal axis. Let's see diagrammatically. Diagram draw చేసుకొని చూద్దాం. Concave mirror, focus, center of curvature. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. లైట్ రే ఇలా ఇన్సిడెంట్ లైట్ రే ఫోకస్ నుండి వస్తే రిఫ్లెక్ట్ అయిన తర్వాత
ఇలా ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ వెళ్తుంది. ఇన్సిడెంట్ లైట్ రే వచ్చేసి ఫోకస్ నుండి వస్తుంది. ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రిఫ్లెక్ట్ అయిన లైట్ రే వచ్చేసి ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వెళ్ళిపోతుంది. ఇది సెకండ్ రే రూల్. నెక్స్ట్ రే రూల్ 3. If the light ray is entering through the center of curvature, reflected light ray also passes through the center of curvature. If the incident light ray passes through the center of curvature, of reflected light ray passes through center of curvature only, but in opposite direction. Light ray also passes through center of curvature in opposite direction. ఇక్కడ చూడండి, ఇది కాన్కేవ్ మిర్రర్, ప్రిన్సిపల్ యాక్సిస్, పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇన్ కేస్ లైట్ రే వచ్చేసి ఇలా సెంటర్ ఆఫ్ కర్వేచర్ త్రూ వస్తే, ఇన్సిడెంట్ లైట్ రే ఇలా వస్తే, రిఫ్లెక్టెడ్ లైట్ రే కూడా ఇక్కడ టచ్ అయ్యాక మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. ఫోర్త్ రే రూల్ లో ఏముంటదంటే, ఇఫ్ ద ఇన్సిడెంట్ లైట్ రే ఈస్ స్ట్రైకింగ్ ఎట్ పాయింట్ P, then by the same angle it will be reflected back. Ray rule 4. If the light ray is striking on the pole, if the incident light ray is striking on the pole with some angle, by the same angle reflected light ray will pass. Light ray will pass. Let's see example. It is a concave mirror, principal axis, focus, center of curvature, pole. Light ray is entering in this direction. At the same time it is striking on the pole. It is the angle of incident, angle I. By the same angle reflected light ray will be passed. This is the ray rule. సో ఇన్సిడెంట్ లైట్ రే ఎంత యాంగిల్ తోనైతే వస్తుందో అంతే యాంగిల్ తోనే రిఫ్లెక్టెడ్ రే అనేది బయటకు వెళ్ళిపోతుంది. మనకు మొత్తం 4 రే రూల్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ ఏంటి, ప్యారలల్ గా వచ్చిన లైట్ రే ఫోకస్ నుండి వెళ్ళిపోతుంది. సెకండ్ ఏంటి, ఫోకస్ నుండి వచ్చిన లైట్ రే ప్యారలల్ గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి వచ్చింది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ త్రూనే ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తుంది. ఫోర్త్ ఏంటి,
ఎంత యాంగిల్ తో అయితే వస్తుందో ఇన్సిడెంట్ లైట్ రే అంతే యాంగిల్ తోని రిఫ్లెక్టివ్ లైట్ రే బయటకు వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.